శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ తంగిళ్ల శ్రీదేవిరెడ్డి గారు రాసిన అద్దె ఇల్లు అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. అపార్ట్మెంట్లో అయినా రెంటల్ హౌసెస్లో అయినా అద్దెకుండేవాళ్లు పడుతున్న కష్టాలని, ఓనర్ల మనోభావాలని చాలా చక్కగా వివరించారు ఈ కథలో. ఇక కథలోకి వెళ్దాం. హైదరాబాద్ బృందావనం అపార్ట్మెంట్స్ 8 అంతస్తులు, 32 కుటుంబాలతో నిత్యం సందడిగా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఆ సందడిలో ఒకరవుతూ 4వ అంతస్తులో ఖాళీ అయిన ఫ్లాట్లోకి వినీలా విశ్వ దంపతులు కొత్తగా చేరారు. చూస్తుంటే 35 ఏళ్ల లోపే ఉన్నారు. ఆ రోజు మంచి రోజని తమ 10 ఏళ్లలోపు 2 పిల్లలతో కలిసి వచ్చి పాలు పొంగించుకున్నారు. ఇంకా సామాన్లు తీసుకురాలేదు. కానీ ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో ఒక నిర్ణయానికొచ్చారు. తర్వాత అక్కడే కాసేపు ఉండి వెళ్దామనుకుంటూ హాల్లో కిందనే కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గదులన్నీ కలయి తిరుగుతూ పిల్లలు ఆడుకుంటున్నారు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. వెంటనే వెళ్ళి తలుపు తెరిచాడు విశ్వ. ఎదురుగా వాచ్మెన్ కనిపించాడు. ఎందుకన్నట్టుగా చూసిన విశ్వతో, మీ బండి 101లో ఆపారు సార్. ఆ సారు చూస్తే కోపమైతాడు. మీరు మీ ప్లేస్లోనే ఆపుకోవాలే చెప్పాడు వాచ్మెన్. ఇప్పుడు వెళ్ళిపోతాం కదా, అక్కడ ఖాళీ ఉందని ఆపాను అన్నాడు విశ్వ. ఈ అపార్ట్మెంట్లో అట్లా కుదరదు సార్ వెంటనే చెప్పాడు వాచ్మెన్. ఓకే ఓకే అంటూ బైకు తాళాల కోసం ఓసారి ప్యాంటు జేబు తడుముకొని ఆ వెంటనే బయటకు నడిచాడు విశ్వ. అంతలో వినీల ఫోన్ మోగింది. అమ్మా అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తూ అంది వినీల. కొత్త ఇల్లు ఎట్లుంది బిడ్డా అవతల నుంచి తల్లి అడిగింది. ఫ్లాట్ చాలా బాగుందమ్మా, విశాలంగా సౌకర్యంగా కూడా ఉంది. కింద పిల్లలాడుకోవడానికి కూడా చుట్టూ స్థలం ఉంది అని చెప్తోంది వినీల. ఇల్లు పెద్దదా చిన్నదా వదిలిపెట్టు, నీకు మనశ్శాంతి ఉంటే చాలు. ఇన్నాళ్లకు ఇంటి ఓనరు పీడ వదిలింది. ఇంటికి చుట్టాలు రాకూడదు, పక్కాళ్లతో మాట్లాడకూడదు, పిల్లలు అల్లరి చేయకూడదు, ఇట్లా సప్పులు రాకూడదు, నీళ్లు రోజుకి ఒక్కసారే పైకెక్కిస్తాం అని లేనిపోని రూళ్లు పెట్టినప్పుడే ఇల్లు ఖాళీ చేయమని మొత్తుకున్నాను. అవతల నుండి తల్లి మాట్లాడుతోంది. అది ఇండిపెండెంట్ ఇల్లు కాబట్టి ఓనర్లు ఇష్టం వచ్చినట్టుగా రూళ్లు పెట్టారు. ఇది అపార్ట్మెంట్ అమ్మా, ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ప్రశాంతంగా ఉండొచ్చు అని మధ్యలోనే అందుకుంటూ చెప్పింది వినీల. అంతలో మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. తలుపులు తెరిచే ఉండడంతో ఎవరన్నట్టుగా బయటికి తొంగి చూసింది. వాచ్మెన్ నిలబడున్నాడు. అమ్మా మళ్ళీ చేస్తాను ఫోను అంటూ వెంటనే ఫోన్ కట్ చేసి గుమ్మం దాకా నడిచింది వినీల. పిల్లలు ఎగురుతుంటే కిందకి శబ్దాలు పోతున్నాయంట, కింది ఫ్లోర్ అమ్మ చెప్తా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు వాచ్మెన్. సరే అని, ఏ నానా ఎగరకుండా ఆడుకోండి అంటూ చెప్తూ లోపలికి నడిచింది వినీల. కాసేపటికి విశ్వ పైకొచ్చేశాడు. 32 ఫ్లాట్లలో 8 అద్దె కుటుంబాలట. ఇందులో మనమొకళ్ళం. ఓనర్లకి అద్దెకి ఉండేవాళ్లకి వేర్వేరు రూల్స్ ఉన్నాయట వాచ్మెన్ చెప్తున్నాడు. రాగానే అన్నాడు విశ్వ. అదేంటి ఆశ్చర్యపోయింది వినీల. ఇండిపెండెంట్ ఇంట్లో రూళ్ళనే భరించలేకపోతున్నామనుకుంటే మళ్ళీ ఇక్కడ కొత్త రూల్స్ ఎదురయ్యేట్టున్నాయి తలుపులు దగ్గరగా వేస్తూ అన్నాడు విశ్వ. అతడిలో కొత్త ఇంటి గురించి మునుపటి ఉత్సాహం లేదు. వినీల కూడా నిరుత్సాహపడిపోతూ, ఏం రూళ్ళు, మనం అద్దెకొచ్చినప్పుడు చెప్పలేదే, అప్పుడే చెప్పుంటే నచ్చితే వచ్చేవాళ్ళం, లేదంటే లేదు అంది వినీల. అంతలోనే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. వెంటనే తలుపు తీసి చూశాడు విశ్వ. ఎదురుగా ఇంటి ఓనర్ నిలబడున్నాడు. నమస్తే సార్, లోపలికి రండి అని వెంటనే దారి తొలుగుతూ లోపలికి చేయి చూపించాడు. పర్వాలేదు, సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు అంటూ బయటే నిలబడి అడిగాడు ఓనరు. ఎల్లుండి చేస్తాం సార్ అని చెప్పాడు విశ్వ. లిఫ్టు కొంచెం రిపేర్లో ఉందండి, మైనర్ ప్రాబ్లమే. సామాన్లు తెచ్చేటప్పుడు లిఫ్ట్ కాకుండా మెట్ల నుంచి తెచ్చుకోండి. 4వ ఫ్లోర్ ఇబ్బంది అవుతుందనుకుంటే లిఫ్ట్ వాడుకొని మీరే రిపేర్ చేయించండి అంటూ బయటే నిలబడి చెప్పాడు ఓనరు. రిపేర్కి ఎంత ఖర్చవుతుంది సార్ అడిగాడు విశ్వ. లాస్ట్ టైం చేయించినప్పుడు 6,000 అయింది. మీరు కూలీలను పెట్టి పైకి సామాన్లు మోయించినా అంతే ఖర్చవుతుంది అన్నాడు. సరే సరే సార్ అంటూ అంగీకారంగా తల ఆడించాడు విశ్వ.
తర్వాత ఓనర్ వెళ్ళిపోయాడు. ఏమిటో మున్ముందు ఇక్కడ ఎలా ఉండబోతోందో ఏమో. ఓనర్ వెళ్ళిపోగానే అంది వినీల. చూద్దాంలే, నచ్చితే ఉందాం, లేదంటే లేదు అన్నాడు విశ్వ. 10 నిమిషాలు గడిచిపోయాయి. పిల్లల్ని తీసుకుని విశ్వ దంపతులు ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. ఫ్లాట్ తాళం వేసి లిఫ్ట్ వైపు నడిచారు. ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి. అటూ ఇటూ 2 ఫ్లాట్లు. మధ్యలో ఒకవైపు మెట్లు, మరోవైపు లిఫ్టు ఉంటుంది. ఎదురు ఫ్లాట్లో ఒక పెద్ద ఆవిడ బయటికొచ్చి వీళ్లనే చూస్తోంది. విశ్వ కుటుంబం తమ దారిని తాము ముందుకు కదిలింది. అయ్యయ్యో అంటూ పెద్ద పెట్టున శబ్దమైంది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ ఆగిపోయారు. ముగ్గు తొక్కడం నాకిష్టం ఉండదు, తొక్కిపెట్టింది మీ పిల్ల, అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ ఎదురు ఫ్లాట్ పెద్ద ఆవిడ గుండెలపై చెయ్యేసుకుని అరుస్తూనే ఉంది. ఆ అరుపులకి మిగతా ఫ్లాట్లలో అందరూ బయటికొచ్చారు. సారీ అండి, పాపకి తెలీదు, సారీ సారీ అంటూ విశ్వ వినీల కంగారు పడిపోయారు. పాప భయంతో ఒక పక్కగా ఒదిగి నిలబడిపోయింది. మధ్యలో లైన్ గీసింది ఆడుకోవడానికి కాదు, లైన్కి అవతల మీ హద్దు, ఇవతల మా హద్దు. మా ముగ్గులు తొక్కుతున్నారనే లైన్ గీయించుకున్నాను, అయినా బాధ తప్పట్లేదు అంటూ పెద్దగా అరవడం మొదలెట్టింది. అంతలో వాచ్మెన్తో పాటు కింద మీద ఫ్లాట్ల వాళ్ళు కూడా పైకొచ్చేశారు. పరిస్థితి గమనించి పెద్దావిడికి సర్ది చెప్పారు. తమ ఇరువురి ఇంటి ముందు మాత్రమే ఒక గీత గీసి ఉండడాన్ని ఆ అల్లరిలోనే వినీల గమనించింది. ఆ ఒక్క గీతతో ఎదురింటి పెద్దావిడ మనస్తత్వం అర్థమవుతుంటే ఒక చేత్తో అప్రయత్నంగా గుండెలపై చెయ్యేసుకుంటూ మరో చేత్తో భయంగా నిల్చొని ఉన్న తన కూతుర్ని దగ్గరగా తీసుకుంది. వారం తర్వాత విశ్వ కుటుంబం అపార్ట్మెంట్కి మారింది. ఆ రోజు ఎదురైన అనుభవాలతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఒకరోజు పిల్లలు స్కూల్కి, విశ్వ ఆఫీస్కి వెళ్ళాక బట్టలు రిపేర్ ఉండడంతో సమీపంగా ఉన్న టైలర్ షాప్కి బయలుదేరింది వినీల. లిఫ్ట్ దిగేసరికి కింద వాచ్మెన్ని ఒక నడివయసు జంట నిలదీస్తూ గొడవ పడ్డట్టుగా కనిపించింది. ఏంటయ్యా, మేం ఊరెళ్ళినప్పుడు రిపేర్ ఎట్లా పెట్టుకుంటారు? మేం మా కళ్ళతో చూసి అది రిపేర్ అని నిర్ధారించుకున్నాకే పనులు మొదలెట్టాలి. కేవలం వాట్సాప్లో ఫోటోలు పెడితే మేం ఒప్పుకోమని చాలాసార్లు ప్రెసిడెంట్కి చెప్పాం కూడా. మాకు చెప్పకుండా మీరు చేసే రిపేర్ల ఖర్చు మాకు చెప్పొద్దని చెప్పు, ఆ డబ్బులు మేం కట్టం అంటున్నారు వాళ్ళు. సార్, మీరు వచ్చే వరకు ఆగే పరిస్థితి లేదు. పందికొక్కులు మొత్తం డ్రైనేజీ తవ్వేశాయి, పైకి లీకేజ్ అవుతోంది అంటూ వాచ్మెన్ చెప్తున్నాడు. వింటూ స్కూటీ తీసుకుని వినీల వెళ్ళిపోయింది. అదే రోజు సాయంత్రం అపార్ట్మెంట్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం కిరాయిదారులకి చెప్పలేదు, కానీ విశ్వ దంపతులకి పిలుపు వచ్చింది. ఎందుకా అని వెంటనే కిందకెళ్లారు. ప్రెసిడెంట్ సమక్షంలో సెల్లార్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఉంది. మేం గొడవ పడుతుంటే నవ్వుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి అంటే మా మాటలేమికి అంత వెటకారంగా కనిపిస్తున్నాయా? పక్కవాళ్ళు సమస్యల్లో ఉంటే చూసి నవ్వుతారా మీరు అంటూ వినీల వెళ్ళగానే ఉదయం వాచ్మెన్తో మాట్లాడుతున్న ఆవిడ పెద్ద పెట్టున అరిచింది. వినీల ఒక్కసారిగా షాక్ అయింది. నేనెప్పుడు నవ్వాను? ఆశ్చర్యపోతూ అడిగింది. నవ్వావు, నేను కూడా చూశాను అంటూ అతడు కూడా అరిచాడు. వినీలకి పిచ్చెక్కినట్టయింది. కలవరపడిపోతూ భర్త వైపు చూసింది. అతడు కూడా నిస్సహాయుడిగా ఉన్నాడు. మరో 2 రోజులు గడిచిపోయాయి. మీ బాల్కనీలో నీళ్లు కిందకి పడుతున్నాయంట, చూసి మొక్కలకి నీళ్లు పోసుకోమని చెప్తున్నారు అంటూ కంప్లైంట్ మోసుకొచ్చాడు వాచ్మెన్. నేను బాల్కనీలో మొక్కలే పెట్టలేదు చెప్పింది వినీల. అయితే బట్టలారేసినప్పుడు ఏమైనా నీళ్లు కారుతున్నాయేమో మేడం, కింది వాళ్ళు ఫైబర్ షీటు శబ్దం అవుతుందంట చెప్పాడు వాచ్మెన్. హుఫ్ అంటూ నిట్టూర్చింది వినీల. ఇంకో రోజు నోట్బుక్లో రాతపూర్వకంగా ఉన్న నోటీస్తో వచ్చాడు వాచ్మెన్. ఏమిటా అన్నట్టు తీసుకొని చదివింది. కిరాయిదారులకు తెలియచేయడం ఏమనగా, అపార్ట్మెంట్లో నీటి వినియోగం పెరుగుతున్నది, నీటిని వృధా చేయొద్దు. అలాగే లిఫ్టు కరెంటు ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా అద్దెకుంటున్న వారు లిఫ్టు పొదుపుగా వాడుకోవాలని కోరుచున్నాం. మెయింటెనెన్స్ ఖర్చులు నియంత్రించడంలో సహకరించగలరు. ఇట్లు ప్రెసిడెంట్ అని రాసుంది. చదవడం పూర్తి కాగానే ఇదేంది, అద్దెకుంటున్న వాళ్ళు మాత్రమే నీళ్ళెక్కువగా వాడుతున్నారని ఎట్లా అనగలరు విస్మయంగా అంటూ వాచ్మెన్ వైపు చూసింది వినీల. ఇంకో మాట, పిల్లలు ఎగురుతున్నారంట మేడం, కింద వాళ్ళకి భూకంపం వచ్చినట్టు శబ్దాలు వస్తున్నాయంట.
పిల్లలు కొంచెం ఎగరకుండా చూసుకోమని చెప్తున్నారు అంటూ చెప్పలేక చెప్పాడు వాచ్మెన్. మొదటి రోజే కిందికి శబ్దాలొస్తున్నాయి అన్నందుకు మా పిల్లలు బెడ్ మీద కూర్చొని ఆడుకుంటున్నారు. శబ్దాలెందుకొస్తున్నాయి? విసుగ్గా అంది వినీల. ఏమో అమ్మా, వాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తున్నాను అంటూ వాచ్మెన్ వెళ్ళిపోయాడు. మరో 2 రోజులు గడిచిపోయాయి. ఊరు నుండి వినీల అన్నా వదినలు వచ్చారు. అందరూ బాల్కనీలో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఏదో అవసరమై హాల్లోకొచ్చింది వినీల. తర్వాత అక్కడ వదిలి ఉన్న చెప్పులు చూసి బయట షూ ర్యాక్లో పెడదామని తలుపు తీసింది. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఎదిరింటావిడ వెంటనే డోరేసేసుకుంది. వినీలకి ఏం అర్థం కాలేదు. అంతలోనే వాచ్మెన్ పైకొచ్చాడు. చుట్టాలు స్నేహితులు ఎవరొచ్చినా ఒకరోజు ముందే అసోసియేషన్ అనుమతి తీసుకోవాలి. వాళ్ల వెహికల్స్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేయడానికి వీల్లేదు రాగానే చెప్పాడు. వినీలకి కోపం వచ్చింది. అయినా తమాయించుకుంటూ, సొంత చుట్టాలొస్తే కూడా పర్మిషన్ తీసుకోవాలా? అయినా మా అన్న కారు మా ప్లేస్లోనే పార్క్ చేసుకున్నాం. మా ఆయన బండి, నా స్కూటీ బయట ఆపుకున్నాం అంది. ఇంకో మాట మేడం అన్నాడు వాచ్మెన్. ఇంకేంటి అన్నట్టు చూసింది వినీల. వాచ్మెన్ వెంటనే గొంతు తగ్గించి, మీరు ఎక్కువసేపు తలుపులు తెరిచుంచుతున్నారంట. ఎదురమ్మకి ఇబ్బంది అవుతుందంట మేడం అంటూ చెప్పాడు. ఆ మాటకి వినీల ఒక్కసారిగా తల కొట్టుకుంటూ, బార్లా తెరిచుంచటం లేదుగా, కాస్త వారగా తెరుస్తున్నాను. ఇన్నాళ్ళు ఇండిపెండెంట్ ఇంట్లో ఉండడం వల్ల అపార్ట్మెంట్లో కాస్త గాలాడనట్టుగా అనిపిస్తుంది. అందుకే తలుపులు తెరుస్తున్నాను. అంతే తప్ప వాళ్ళ ఇంటి విషయాలు చూడ్డానికేం కాదు విసుగ్గా అంది. వాచ్మెన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత 10 నిమిషాలకి అపార్ట్మెంట్కి సంబంధించిన నోట్బుక్తో వచ్చి అందులో రాసి ఉన్న వివరాలను చూపించాడు. కిరాయిదారులకు సంబంధించిన బంధువుల స్నేహితుల వాహనాలు అపార్ట్మెంట్ సెల్లార్లో ఆపకూడదు. కిరాయిదారుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లను సెల్లార్లో చేసుకోకూడదు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే అనుమతులు తీసుకుని రుసుము చెల్లించాలి. అపార్ట్మెంట్ చిల్డ్రన్స్ పార్క్లో యజమానుల కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే ఆడుకోవాలి. కిరాయిదారుల పిల్లలు ఆడుకోవాల్సి వస్తే అదనపు రుసుము చెల్లించాలి. అపార్ట్మెంట్ టెర్రస్ పైన కిరాయిదారులు ఏవైనా ఆరబెట్టుకోవాల్సి వస్తే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. వాచ్మెన్ భార్య ఇంటింటి పని చేసుకుంటుంది. కిరాయిదారుల ఇళ్లల్లో మాత్రం పనిచేయడానికి వీల్లేదు. కిరాయిదారులు వాచ్మెన్ని కూడా తమ అవసరాలకి ఉపయోగించుకోకూడదు అని ఉంది ఆ నోట్బుక్లో. ఇది చదివిన వినీలకు చిర్రెత్తుకొచ్చింది. కిరాయిదారులు తలుపులు కూడా తెరుచుకుని ఉండకూడదు అనే పాయింట్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది అంది వెటకారంగా. ఈ రూల్స్ అన్నీ మేం ఇంట్లోకి దిగకముందే చూపెట్టాలి కదా అని అడుగుతుంటేనే లోపల నుండి విశ్వ, అతడితో పాటుగా అన్నా వదినలు వెలుపలకొచ్చారు. వాళ్లకు విషయం అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు. ఈ రూల్స్ అన్నీ ముందే చెప్తే కిరాయికి ఎవరూ రారు, అందుకే చూపెట్టకుండా వచ్చినాక సతాయిస్తారు అని వినీల వాళ్ళ అన్నయ్య అన్నాడు. వాచ్మెన్ ఏమీ మాట్లాడలేదు. నోట్బుక్ తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. వినీలకి మనసు మరుగుతూనే ఉంది. కిరాయికి ఉండే వాళ్ల పిల్లలు పార్కులో ఆడుకుంటే కూడా డబ్బులు కట్టాలంట. ఇదేం విచిత్రం! అందుకేనేమో మన పిల్లలు ఒకటే రోజు వెళ్ళారు. ఆడుకోనివ్వకపోతే వెనక్కొచ్చి మళ్ళీ వెళ్ళలేదండి అంటూ అసహనంగా కిచెన్లోకి నడిచింది. అదే రోజు రాత్రి, నా వల్ల కావట్లేదండి, ఖాళీ చేసేద్దాం బాధగా అంది వినీల. నేను అదే అనుకుంటున్నాను. కానీ 3 నెలల అడ్వాన్స్ ఉంది కదా వినీల, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అన్నాడు విశ్వం బాధగా. అడ్వాన్స్ పూర్తయ్యే వరకు కూడా నేను ఇక్కడ ఉండలేనండి. ఏదో ఒకటి చేసి రిక్వెస్ట్ చేసైనా అడ్వాన్స్ రిటర్న్ తీసుకుందాం అంది వినీల. అదే ఆలోచిస్తున్నా అని కాసేపు ఆగి, అపార్ట్మెంట్ రూల్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కూడా అంతే దరిద్రంగా ఉన్నారు. వాచ్మెన్ కూడా వేరే అపార్ట్మెంట్ చూసుకున్నాడట. వచ్చే నెల వెళ్ళిపోతున్నాడంట. హిందాకే సాయంత్రం చెప్పాడు అన్నాడు విశ్వ. అవునా అంటూ ఆశ్చర్యపోయింది వినీల. 5వ ఫ్లోర్లో ఉన్న ఆవిడ తమ ఇంటి ముందే ముందుగా తడిగుడ్డ పెట్టాలి అంటోందిట. అన్నీ తుడుచుకుంటూ వచ్చి అదే గుడ్డతో మా వాకిలి తుడవద్దు అని చెప్తుందిట. లేదంటే తన ఇంటి ముందు వరకు ప్రత్యేకంగా తుడవాలట. 6వ ఫ్లోర్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ తెల్లవార్లు కిందకి దిగొస్తారట.
ఎవరో వచ్చినట్టు శబ్దాలొస్తున్నాయి, సిగరెట్ వాసన వస్తోంది, మందు వాసన కూడా వస్తోంది, మీ ఇంటికి ఎవరొస్తున్నారు అని వాచ్మెన్ తలుపు కొట్టి మరీ అడుగుతున్నారట. వినీలలో అదే ఆశ్చర్యం ఇది విన్నాక. ఇంకో మాట నీకు చెప్పలేదు గాని అంటూ ఆగిపోయాడు విశ్వ. వినీల కనుబొమలు ముడిచింది. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా చెప్పాడు. ఉదయం ఓనర్ నాకు ఫోన్ చేశాడు. అపార్ట్మెంట్ వెల్ఫేర్ ఫండ్ కట్టాలని, మొదట్నుంచి ప్రపోజల్లో ఉన్నా ఎవరూ కూడా కట్టలేదట. ఇప్పుడు కట్టాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నారట. ఒక్కొక్కరు 30,000 చెల్లించుకోవాలట. మనల్ని 15,000 చెల్లించమనన్నాడు అని ఆ మాట వినగానే వినీల నివ్వెరపోయింది. అదేం లెక్క? మనకేం సంబంధం? మెయింటెనెన్స్ కట్టుకుంటాం, రెంటూ కట్టుకుంటాం, అంతవరకే. వామ్మో, ఈ అపార్ట్మెంటు సమస్యల గిడ్డంగిలా ఉందండి. వద్దే వద్దు, ఖాళీ చేసేద్దాం. ఆ ఇండిపెండెంట్ ఇంట్లోనే రాకాసి బాధ అనుకుంటే ఇప్పుడు రాకాసుల బాధ మొదలైంది అని ఇల్లు ఖాళీ చేయాల్సిందే అనే స్థిర నిశ్చయంతో మాట్లాడింది. మర్నాడు 2 ఇళ్ల అవతల ఉన్న ఓనర్ ఇంటికి వెళ్లారు విశ్వ దంపతులు. తాము ఖాళీ చేస్తున్నామని విషయాన్ని చెప్పుకున్నారు. మేము ఖాళీ చేయించాలనుకుంటే మీకు 3 నెలల టైం ఇస్తాం. మీరు ఖాళీ చేయాలనుకుంటే ఎప్పుడైనా చేసి వెళ్ళిపోవచ్చు. అడ్వాన్సు రిటర్న్ ఇవ్వబడదు. మీరు ఖాళీ చేశాక కొత్త వాళ్ళు ఇంట్లో రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మేము రెంట్ లాస్ కాలేం కదా అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు ఓనరు. సార్, చిన్న అమౌంట్ కాదు, 60,000 రూపాయలు. ఒక నెల అమౌంట్ పట్టుకొని కనీసం 40,000 తిరిగిచ్చేయండి అంటూ అభ్యర్థనగా అంది వినీల. 4 రూపాయలు కూడా ఇవ్వను అంటూ నిక్కచ్చిగా చెప్పేశాడు ఓనరు. వినీల దంపతులు ఇంకేమీ మాట్లాడలేదు. చేసేది లేక మరో 3 నెలలు అక్కడే ఉండిపోదామని నిశ్చయించుకున్నారు వాళ్ళు. అంతలోనే విశ్వ ఆఫీస్కి దగ్గరలో ఓ 6 మంది స్నేహితులు కలిసి కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు లాంటి అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. ఓనర్లు ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నట్టు, ఉన్న 6 పోర్షన్లలో అందరూ టెనెంట్స్ అని కూడా తెలిసింది. ఇక 20,000 పోతే పోయాయనుకుని సంతోషంగా ఇల్లు ఖాళీ చెయ్యాలనుకున్నారు విశ్వ దంపతులు. మర్నాడు ఇంటి కోసం వెళ్లారు. వాటర్ చూసి వాడుకోవాలి, చుట్టాలు ఎక్కువగా రాకూడదు, ఇంటి ముందు మొక్కల దగ్గర పిల్లల్ని ఆడుకోనివ్వకూడదు అంటూ గబగబా చెప్పుకుపోయింది షాడో ఓనర్. అదే రోజు రాత్రి ఊరికి ఫోన్ చేశాడు విశ్వ. అవతల తండ్రి లిఫ్ట్ చేశాడు. నాన్నా, మొన్న చెల్లికి చూసిన సంబంధం వద్దనుకుంటున్నాను, వేరే సంబంధం చూద్దాం అన్నాడు. ఎందుకురా? మంచి చదువు ఉద్యోగం ఉందని చెప్పావు కదా అని అడుగుతున్నాడు తండ్రి. అందుకు విశ్వ కాసేపు ఆగి, అన్నీ ఉన్నాయి నాన్నా, కానీ హైదరాబాదులో సొంత ఇల్లు లేదు అంటూ ఆగిపోయాడు. సమాప్తం. ఇదండి కథ. వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా ఇలాంటి ఓనర్లు కూడా చాలామందే ఉన్నారు. వింటున్న మీ అందరికీ ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.